అసలు కాశీ అంటే ఏంటి? కాశీ క్షేత్రంలో పంచక్రోశ యాత్రకి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. అంటే గర్భవాసం చేస్తారు చాలామంది. అంటే 9 నెలల కాలం పాటు కాశీలో ఉంటారు. అది కుదరనటువంటి వాళ్ళు 9 రోజులు కాశీలో ఉండి సరే 9 అన్న సంఖ్య కనబడింది కదా అని కొంత సంతృప్తి చెందుతూ ఉంటారు. నిజానికి గర్భవాసం ఎంతకాలం చేశామో అంత కాశీవాసం చేయమన్నారు. దీనికి కూడా ఒక లెక్క ఉంటుంది. అలాగే ఈ కాశీ అనగానే విశ్వేశ్వరుడు, లేకపోతే సాక్షి గణపతి, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణాదేవి గుడి, కాలభైరవుడు గుడికి వెళ్తారు, గవ్వలమ్మ గుడికి వెళ్తారు, సారనాథ్కి వెళ్తారు, సంకటమోచన హనుమాన్ టెంపుల్కి వెళ్తారు, తులసి మానస్ మందిర్కి వెళ్తారు. ఇవి జనరల్గా లోకల్ సైట్ సీయింగ్స్లో వాళ్ళు చూపించేటువంటి. కానీ ఇందాక నేను ఒక శ్లోకం చెప్పాను. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణిక. ఇందులో విశ్వేశం అంటే విశ్వనాథుడు, మాధవం అంటే బిందు మాధవుడి యొక్క దేవాలయం ఉంటుంది. పంచగంగా ఘాట్కి పైన బిందు మాధవుడి గుడి ఉంటుంది. అది చాలా విశేషమైనటువంటి క్షేత్రం. దానికి పక్కనే మన గోదావరి జిల్లా వాసి అయినటువంటి 3 సంవత్సరాల కాలం జీవించి ఉన్నటువంటి త్రిలింగ స్వామి వారి యొక్క మఠం కూడా అక్కడ దగ్గరలోనే ఉంటుంది. అది మాధవం. డుంఢిం అంటే డుండి గణపతి. దండపాణి, ఇక్కడ కాశీ క్షేత్రంలో ఎవరైనా ఉండాలి అన్నా, ఎవరినైనా బయటికి పంపించేయాలి అన్నా సంభ్రమ విభ్రమలు అనేటువంటి 2 ఆయుధాలని ధరించి, సంభ్రమము అంటే ఓహో వీడికి కాశీ క్షేత్ర వాసం ఆ యోగం పట్టింది, వాడికి ఆలోచన కలిగించి లోపలికి రప్పిస్తాడు. విభ్రమలు అంటే వీడి కాశీలో ఉండే యోగ్యత లేదు, పోయింది, తరిమేస్తాడు. దండపాణికి ఆ యొక్క ప్రాముఖ్యత, అంత గొప్ప శక్తి ఉన్నది. ఆయన ఒక యక్షుడి కుమారుడు, పరమశివుడు ఇచ్చినటువంటి వరం అటువంటిది ఆయనకి. దండపాణించ భైరవం. భైరవం అనేసరికి కాలభైరవుడు గుడికి వెళతారు. కానీ అక్కడ మనకి రురుశ్చండో అసితాంగశ్చ కపాలీ క్రోధనస్తదా ఉన్మత్త భైరవస్తద్వత్ క్రమాత్ సంహార భీషణం అని అష్టభైరవుల యొక్క దేవాలయాలు ఉన్నాయి. అష్టభైరవుల్లో ఉన్మత్త భైరవుని దేవాలయం మన తెలుగు వాళ్లే కట్టారు. అంటే తెలుగు ఆయన పేరే ఉంటుంది అక్కడ. అలా అష్టభైరవుల్ని చూడగలగడం. వందే కాశీం గుహాం గంగాం. కాశీ క్షేత్రము అంటే జ్యోతి. కాశీ అనగా జ్యోతి, ఒక వెలుగు. గుహాం అంటే ఏంటి అంటే జైగీషవ్య మహాముని అనేటువంటి ఒక మహాముని ఉంటారు. ఆ జైగీషవ్య మహాముని ఒకానొక సందర్భంలో శివుడు కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోతే తిరిగి ఆయన కాశీకి వచ్చేంత వరకు ఒక గుహలో కూర్చుని తపస్సు చేస్తాడు. ఇప్పుడు మహానుభావుడు ఆయన సామవేదం షణ్ముఖ శర్మ గారు శివరహస్యం అనే ఒక పుస్తకాన్ని రాశారు. దాంట్లో జైగీషవ్య మహర్షి యొక్క ప్రస్తావన తీసుకొస్తారు. జైగీషవ్య మహాముని చాలా గొప్పవాడు, శివుడికి అత్యంత ప్రీతి కలిగించేటువంటి పనులు చేసేటువంటి వాడు, పరమశివ భక్తుడు, పరమశివుడికి ఇష్టమైనటువంటి వాడు. ఆ గుహలో తపస్సు చేస్తాడు. అక్కడే ఆ గుహని దర్శించాలి అన్నాడు. ఆ గుహ దగ్గరే గంగ ఉంటుంది. మామూలు గంగ వేరు, ఈ గుహ దగ్గర ఉండేటువంటి గంగ వేరు. గుహాం గంగాం అన్నారు. అలాగే భవానీం, కాశీ క్షేత్రంలోనే అన్నపూర్ణాదేవి గుడి దాటి, అన్నపూర్ణాదేవి గుడిలోనే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత భవానీమాత యొక్క విగ్రహం ఉంటుంది. భవానీం అంటే అన్నపూర్ణాదేవి గుడిలో ఉండేటువంటి ఆవిడ. అది చాలా మందికి తెలియదు, వెళ్ళి చూసి వచ్చేస్తారు. అలాగే ఈ అన్నపూర్ణాదేవి దేవాలయంలోనే ఒక పక్కన ఒక లింగం ఉంటుంది. ఆ లింగం పైన శ్రీచక్రం ప్రతిష్ఠితమై ఉంటుంది. ఆ లింగాన్ని కూడా ఎవరు ప్రతిష్ఠ చేశారు? బహుశా భాస్కరాచార్యుల వారు ఎవరో ప్రతిష్ఠ చేసినటువంటి లింగం. ఆ లింగం కూడా చాలా విశేషమైంది. మనం ఇవన్నీ చూడలేం, వెళ్ళిపోతాం, వచ్చేస్తాం. నేను వెళ్ళాను, అలా వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, పిండ ప్రదానం ఏదో చేసామా, వచ్చేసామా. అలాగే చివరాకరణ మణికర్ణికాం. మణికర్ణికాం అంటే ఘాట్లో స్నానం చేసేటువంటిది ఒకటి. దీని లోపల మణికర్ణికేశ్వరుని యొక్క దేవాలయం ఉంటుంది. అక్కడే చక్రతీర్థం ఉంటుంది. ఆయన ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఇలాగే వెళ్తాం గుడికి, కానీ 4 అంతస్తుల లోతులో ఉంటాడు ఆయన. ఇవి బేసిక్ గా కాశీలో చూడవలసినవి. వాళ్ళు ఇందులోనే చాలా మంది చాలా చూడరు అసలు. ఇంకా ద్వాదశాదిత్యుల దేవాలయం, మామూలుగా శివుడికి పానపట్టం అని ఉంటుంది, అది ఉత్తరం వైపే ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ లోలార్కుడు అనేటువంటి ఒక దేవాలయం, లోలార్క కుండం అని ఉంటుంది. అక్కడ ఏం చేస్తారు, సంతానం లేనటువంటి వారు వెళ్ళి అక్కడ స్నానం చేసి కొంత చేయవలసినటువంటి ప్రక్రియలు ఉంటాయి. ఆ లోకల్ గా పెద్ద ఉత్సవం చేసుకుంటారు.
సంతానం లేనటువంటి వారు ఇక్కడ చేసి స్నానం చేసి ఆ బట్టలన్నీ అక్కడ వదిలేసి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత వాళ్ళకి సంతానం కలుగుతుంది. అప్పుడు ఈ సంతానాన్ని తీసుకెళ్లి మళ్ళా లోలార్క కుండం దగ్గర కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు. ఈ లోలార్కుడు అంటే సూర్యుడు ఒకానొక సందర్భంలో కాశీ క్షేత్రంలోకి వచ్చి ఆయన మనసు లౌల్యమైనటువంటి ప్రాంతము. ఇక్కడ పానపట్టం తూర్పుకు ఉంటుంది. అంటే అన్ని పానపట్టాలు ఉత్తరానికి ఉంటాయి, ఇక్కడ శివుని యొక్క పానపట్టం తూర్పుకు ఉంటుంది. ఇది విశేషమైనటువంటి క్షేత్రం. అలాగే ఈ కాశీ క్షేత్రంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ద్వాదశాదిత్యునికి సంబంధించినటువంటి క్షేత్రాలు, అష్టభైరవులకి సంబంధించినటువంటివి. అలాగే పరమశివుడు తన యొక్క త్రిశూలం మీద నిలబెట్టాడు కాశీ అని మీరు అన్నారు. 3 శూలముల పైన నిలబెట్టాడు. అంటే ఆ 3 శూలాలు ఎక్కడో ఒకటి భూమిని తాకాలి కదా. ఆ 3 శూలాలు భూమిని తాకినటువంటి ప్రాంతాలు ఒకటి ఓంకారేశ్వర లింగం. మనం మన ఇంటర్వ్యూలో ఒకసారి రుణ విమోచనేశ్వరుడిది లింగం గురించి చెప్పాం. చాలా మంది నాకు ఫోన్ చేశారు. అది వాళ్ళకి ఎవరికి కనబడలేదు, మరి వాళ్ళకి ఆ ప్రాప్తం లేదో ఏంటో తెలియదు. ఈ ఓంకారేశ్వర లింగం పక్కనే ఉంటాడు ఆయన, రుణ విమోచనేశ్వరుడు. అది ఆయన అప్పుల బాధలు తీరడానికి అక్కడ అభిషేకం చేసుకుంటారు. ఆత్మవీరేశ్వరుడు మగ సంతతి కలగడానికి అక్కడ అభిషేకం చేసుకుంటారు. ఈ శివుడి యొక్క త్రిశూలాల్లో ఒక శూలాగ్రం పైన ఓంకారేశ్వరుడు లింగం ఉంటుంది. మధ్యశూలం పైన మనం ఇప్పుడు వెళుతూ దర్శనం చేసుకుంటూ ఉన్నటువంటి విశ్వేశ్వరుని యొక్క లింగం ఉంటుంది మధ్యశూలం పైన. ఈ చివరి శూలం పైన కేదారేశ్వరుని లింగం ఉంటుంది. అది మనకి ఆ పాయింట్లు అందుకనే అంత ముఖ్యం. చాలా మంది ఏమంటే మేము కేదార యాత్ర చేయలేకపోతున్నాం, కేదారేశ్వరుని చూడలేకపోతున్నాం అంటే, ఈ కాశీఖండంలో ఒక మాట చెప్పాడు. ఫలానా రోజున ఫలానా సమయంలో ఎవరైతే కేదారేశ్వరుని కాశీలో దర్శనం చేస్తారో వారు 21 సార్లు కేదారేశ్వరుని అక్కడ చూసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారని. ఇలాంటివి కాశీలో చాలా ఉన్నాయి. అలాగే నవగ్రహాలు ప్రతిష్ఠ చేసినటువంటి లింగాలు, ఉదాహరణకి చంద్రుడి లింగం ఉంటుంది, వెండి లింగం ఉంటుంది, చంద్రకూపం ఉంటుంది. మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు ఆ నీళ్లు తీసుకుని జాగ్రత్త పెట్టుకుంటారు. అలాగే కుజుడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. అలాగే రాహుకేతువు లింగాలు ఉంటాయి. నవగ్రహ లింగాలు ఇక్కడ కాశీ క్షేత్రంలో నవదుర్గలు ఉంటారు. అలాగే 12 ఆదిత్యులు ఉంటారు. మళ్ళీనేమో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే కాశీ క్షేత్రంలో మనం తెలుసుకోవలసినటువంటివి, చూడదగినటువంటి ప్రాంతాలు. అసలు నాకు ఇన్నున్నాయనే విషయం కూడా తెలియదు. తెలభాండేశ్వరుడు దేవాలయం అని ఒకటి ఉంటుంది. అంటే ఆయన ఇంతగా ఉండగా మొదలుపెట్టే లింగము ప్రతి సంవత్సరం ఒక నువ్వు గింజ ఏ సైజులో ఉంటుందో అంత సైజు పెరుగుతూ ఇప్పుడు ఇంత లింగంగా మారాడు ఆయన, తెలభాండేశ్వరుడు లింగం అని. అంటే కాశీ క్షేత్రంలో దశాశ్వమేధ ఘాటు, బ్రహ్మగారు 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఘాటు. అలాగే 12 ఆదిత్యుల్లో వృద్ధాదిత్యుడు, వృద్ధాప్య బాధలు పోగొట్టుకోవాలి అనుకునేటువంటి వారు దర్శించవలసిన క్షేత్రం. ఇవి దర్శనం మాత్రం చేతనే విశేషమైన పుణ్యం కలుగుతుంది. మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు ఈ కాశీయాత్ర చేయడానికి కారణం అదే. ఇది మరుగున పడిపోకుండా మనం వీటన్నిటినీ ప్రజలకు చూపించామనుకోండి, రేపు అన్ననాడు వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు ఇగో పలానాది ఇక్కడ ఉంది అక్కడ ఉందని వాళ్ళు గుర్తుపెట్టుకు చెప్పగలుగుతారు.